అందరికీ నమస్కారం। ఈరోజు తొలి ఏకాదశి మరియు ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నటువంటి ఏకలవ్యుని విగ్రహానికి మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు వచ్చి పూలమాలతో గొప్పగా నివాళులు అర్పించడం జరిగినది। అలాగే ఇప్పుడు అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది। మరి ఏకలవ్యుని గురించి ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలంటే మహాభారతంలో అత్యద్భుతమైన పాత్ర ఎవరిదైనా ఉంది అంటే అది ఏకలవ్యునిది మాత్రమే। ఎందుకంటే పట్టుదల, అకుంఠిత దీక్ష వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనం ఏకలవ్యుడు। మరి ఆ రోజుల్లో వివక్షకు గురైనప్పటికీ ఆయనకున్న పట్టుదలతో గురువు ద్రోణాచార్యుడి యొక్క బంకమట్టితో అతని ప్రతిమను చేసుకొని విలువిద్యలో అసామాన్యమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి ఏకలవ్యుడు। మరి ఆ రోజుల్లో ఈయన యొక్క విద్యను విద్య గురుదక్షిణ పేరుతో ద్రోణాచార్యుడు బొటనవేలు అడగటం, మరి అతను అడిగిన వెంటనే అతను బొటనవేలు ఇచ్చి ఆ విలువిద్యకు దూరం అయినప్పటికీ కూడా ఆయన త్యాగం ఇప్పటికీ కొన్ని వందల వేల తరాల నుంచి కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప త్యాగధనుడు। మరి అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం, అలాంటి యొక్క మహోన్నతమైనటువంటి యోధుడికి చిన్న నివాళులుగా అర్పించి ఏదో మాకున్న దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం।